వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇప్పుడు చాలామంది కామన్ ప్రాబ్లం డయాబెటీస్. సో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు వన్స్ డయాబెటీస్ డిటెక్ట్ అయిన తర్వాత వెంటనే డైట్ ప్లాన్ మార్చుకోవాలి అండ్ అలాగే లైఫ్ టైం షుగర్ని కంట్రోల్ చేస్తూనే ఉండాలి. సో అలాంటి వాళ్ళకి మన షోలో చాలా రెసిపీస్ చూపించాము. అలాగే ఎగ్జాక్ట్గా డైట్ ఎలా మెయింటైన్ చేయాలి అని న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. చాలా మందికి ఇప్పుడు మేజర్ ప్రాబ్లం డయాబెటీస్. సో అలాంటి వాళ్ళు డయాబెటీస్ అని డిటెక్ట్ అవ్వగానే ఒక డైట్ ప్లాన్కి స్టిక్ ఆన్ అవ్వాలి. సో బేసిక్ డైట్ ప్లాన్ ఏముంటుంది? సో యాక్చువల్లీ డయాబెటిక్ వాళ్ళు ఏంటంటే డయాబెటిక్ డిటెక్ట్ అవ్వగానే ఫస్ట్ స్టాప్ చేస్తుంది షుగర్ ఒకటి స్టాప్ చేస్తున్నారు, స్వీట్స్ తినడం ఆపేస్తున్నారు. బట్ దాంతోపాటు హై ఫైబర్ డైట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అండ్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా మ్యాండేటరీగా చేయాలి. ఎందుకంటే బాడీలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ పెట్టాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ అండ్ అలాగే డైట్ ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే వాళ్ళు తీసుకునే ఏదైతే మెడిసిన్ ఉంటుందో సో అది కొంచెం వాళ్ళ బాడీకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే సింపుల్ కార్బ్స్ని అవాయిడ్ చేసి కాంప్లెక్స్ కార్బ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ అంతా కూడా అవాయిడ్ చేయాలి. అండ్ అలాగే ఎవ్రీ సెకండ్ అవర్లీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఒక్కసారి మనం ఫుడ్ తీసుకొని ఒక 3 hours స్టాప్ చేసామనుకో షుగర్ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోతుంటాయి. ఒకేసారి ఫుడ్ తీసుకుంటే మళ్ళీ షుగర్ లెవెల్స్ హై అయిపోతాయి. సో ఇలా ఫ్లక్చువేట్ అవ్వడం కూడా అసలు మంచిది కాదు. కాబట్టి ఎవ్రీ సెకండ్ అవర్లీ కొంచెం కొంచెం మీల్స్ తీసుకుంటూ ఉంటే వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే. సో ఎలాగో నువ్వైతే అన్ని రెసిపీస్ అందరినీ దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తావు. బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ కావ్య. హాయ్ అక్క. హాయ్ కావ్య. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. సో ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. సో ఏం చేస్తుంటావు కావ్య? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది, ఇప్పుడు డిగ్రీకి వెళ్ళాలి. ఓకే. సో కుకింగ్ అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా ఇంట్లో? ఖాళీ టైం అంతా అదే చేస్తూ ఉంటారు. సో ఫేవరెట్ హాబీనా మరి కుకింగ్? సో ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ చేస్తూ ఉంటావు? వెజ్, నాన్ వెజ్? వెజ్, నాన్ వెజ్ రెండు చేస్తావా? సో చూద్దాం ఇవాళ కూడా ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చింది. సో మరి రెసిపీ ఏంటి? బటర్ నట్ స్క్వాష్ సూప్. ఓకే, బటర్ నట్ స్క్వాష్ సూప్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మంచిగా డిఫరెంట్ రెసిపీతో వచ్చేసింది తను. ఓకే కావ్య, ఆల్ ద బెస్ట్. ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను లాస్ట్ ఇయర్. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాం అనమాట. సో మనకు బటర్ నట్ అంటే గుమ్మడికాయ అన్న, సో అది ఉడికించి తీసుకొచ్చినట్టును. అవును, ఆల్రెడీ బాయిల్ చేసాం. ఇన్ క్యారెట్ అంటే మనం కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో చక్కగా సూప్కి ఎలా కావాలో అలాగా కటింగ్స్ తీసుకొచ్చాం అనమాట. అండ్ వావ్, బటర్, కారం, సో ఆల్మోస్ట్ అన్నీ. సో కొత్తగా కొబ్బరి పాలు తీసుకొచ్చావు అనమాట, కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఏం వేయబోతున్నావు? ఫస్ట్ బటర్, గార్లిక్, వెల్లుల్లి అనమాట. సో ఇంట్లో ఇలాగా సూప్స్ చేస్తూ ఉంటావా? అక్క అన్నీ ట్రై చేస్తూ ఉంటా లాస్ట్ ఇయర్. ఓకే. అల్లం, సో ఆల్మోస్ట్ చాలా చక్కగా సన్నగా తరిగి తీసుకొచ్చావు కదా అన్ని. ఓకే, అల్లం కూడా చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ ఆనియన్స్, ఆనియన్స్ వేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇంకా నీ హాబీస్ ఏంటి కావ్య? లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్. ఓకే. సింగింగ్? సింగింగ్ లే, డాన్సింగ్. సో ఏ కైండ్ ఆఫ్ డాన్స్? క్లాసికలా, వెస్ట్రనా? అన్నీ నేర్చుకుంటున్నా. క్లాసికల్ కాదు, వెస్ట్రన్. సో హిప్ హాప్, కాంటెంపరీ అలా చేస్తూ ఉంటావు అనమాట. ఓకే. సో ఏమైనా షోస్లో పార్టిసిపేట్ చేస్తుంటావు? ఇంట్రెస్ట్ ఉందా? ఉంది, చూడాలి. ఇంకా చిన్నపిల్ల కాబట్టి అలా. సో ఏంటి గోల్ ఏంటి కావ్యది? ఇంకా మేనేజర్ అవ్వాలక్క. మేనేజర్ ఎందులో? బ్యాంక్లో? బ్యాంక్. ఓ, సో బ్యాంక్ జాబ్స్ అనేవి చాలా టఫ్ కదా. బట్ ఒక్కసారి జాబ్ వచ్చేసి సెటిల్ అనమాట, లైఫ్ టైం సెటిల్ అనమాట. ఓకే, వేగిపోయాయి. సో నెక్స్ట్ క్యారెట్స్. సో చక్కగా క్యారెట్ ముక్కలు. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇంట్లో 6 members అక్క. మేము 4 sisters. ఇంకా డాడీ, మమ్మీ జాబ్. 4 అక్కలు లేకపోతే చెల్లెళ్ళు ఉన్నారు, నేను ఫస్ట్. ఓహో, సో చాలా రెస్పాన్సిబిలిటీ అనమాట ఎక్కువ. సో గొడవ పడుతూ ఉంటారా మరి? అట్లా అక్క, అలా అప్పుడప్పుడు. సో పెద్ద పిల్లవి కాబట్టి చాలా కేర్ఫుల్గా రెస్పాన్సిబుల్. వాళ్ళు గొడవ పడినా నువ్వు చెప్పాలన్నమాట వాళ్ళకి. ఓకే. సో చక్కగా వేగిపోయాయి ఇవి కూడా. సో నెక్స్ట్ ఏం వేస్తున్నావు?
గుమ్మడికాయ బాయిల్ చేసింది. ఓకే. ఓకే. సో గుమ్మడికాయ అంటే యూజువల్గా తీసుకుంటూ ఉంటావా ఇంట్లో, హల్వా లాగా అలా చేసుకుంటూ ఉంటారు, కూరలు వేస్తుంటారు. సో ఇష్టమా మరి ఆ వెజిటబుల్ అంటే? ఇష్టం అక్క. కొంచెం కొంచెం. ఓకే. ఆల్రెడీ నువ్వు ఉడికించావు కాబట్టి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. సో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం వేస్తున్నావు? నెక్స్ట్ కోకోనట్ మిల్క్. ఓకే. సో అంతేనా, ఇంకా ఇప్పుడే వేసేయాలా ఏమైనా, లేకపోతే కొంచెం సేపు అది బాయిల్ అవ్వాలి. ఓకే, కొంచెం సేపు వేగాలన్నమాట. సో ఇంకా ఏ కైండ్ ఆఫ్ అంటే చేస్తూ ఉంటావా వంటలో అప్పుడప్పుడు? అయినా చేస్తూ ఉంటా ఫ్రీ టైం అంతా వంటలు. సో వండి పెడుతుంటావా లేకపోతే జస్ట్ ట్రయల్ ప్రాక్టీస్ లాగా? వంట కూడా చేస్తా ఉన్నాను. ఓకే. సో ఇంటర్ తర్వాత ఇప్పుడు డిగ్రీ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఇది స్మాష్ చేసుకుంటే బాగా వస్తుంది అక్క. సో కన్సిస్టెన్సీ బాగా థిక్గా వస్తుంది అనమాట. ఓకే. సో కొన్ని వాటర్ అలా వేసుకోవచ్చు కదా? వాటర్ కొంచెం వేసుకోవాలి. ఓకే. వాటర్ కూడా వేసేసాను. ఇంకేమైనా నెక్స్ట్ యాడ్ చేయాలా? ఇప్పుడు చిల్లీ పౌడర్. ఓకే. సాల్ట్. సో ఫస్ట్ కారం వేసా, తర్వాత ఉప్పు, సాల్ట్. ఓకే. చక్కగా బాయిల్ అయిపోయింది. ఓకే. సో ఇంకా మనం జస్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడమేనా? ఓకే. సో సూప్ అనగానే అలా చిల్లీ ఫ్లేక్స్ పడితేనే ఆ టేస్ట్ అలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే. సో ఎలాగో చక్కగా బాయిల్ అయిపోయింది కాబట్టి ఇంకా అయిపోయినట్టేనా? సో సర్వ్ చేసుకోవచ్చా? ఓకే అక్క. కొబ్బరి పాలు వేసాం కదా, చక్కగా అరోమా చాలా బాగా వస్తుంది. గార్నిషింగ్కి చాలా తెచ్చేసినట్టున్నావు. సో మరి స్టార్ట్ చేస్తావా ఒక్కొక్కటి? ఓకే అక్క. ఫస్ట్ లెమన్ జ్యూస్. ఓకే. పంకిన్ సీడ్స్. కొరియాండర్ అక్క. కొత్తిమీర. సో చక్కగా గార్నిషింగ్ కూడా అయిపోయింది. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. బటర్ నట్ స్క్వాష్ సూప్ రెడీ క్లాస్ అన్నారు. ఓకే. బటర్ నట్ స్క్వాష్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బటర్ నట్ స్క్వాష్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2, అల్లం ముక్కలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, గుమ్మడి గింజలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. బటర్ నట్ స్క్వాష్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో వెన్న వేసి వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, కొబ్బరి పాలు పోసి మెత్తగా స్మాష్ చేసి నీళ్లు పోసి ఆ తర్వాత కారం, తగినంత ఉప్పు వేసి కాస్త మరిగాక చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం, గుమ్మడి గింజలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బటర్ నట్ స్క్వాష్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో చాలా కలర్ఫుల్గా ఉంది, బాగా స్పైసీగా తింటుంది అనుకుంటా. కొంచెం స్పైసీగా ఉంది, బట్ చాలా బాగుంది. అంటే మనం ఎలాగో కొబ్బరి పాలు వేసాం కాబట్టి కొంచెం చప్పదనంలో లేకపోతే స్వీట్నెస్లో ఇస్తుంది కాబట్టి కొంచెం వైజ్గా ప్లాన్ చేసి కొంచెం స్పైసీనెస్ యాడ్ చేసింది.
బట్ ఫ్లేవర్స్ కానీ గుమ్మడికాయ, క్యారెట్ అన్నీ మంచిగా జెల్ అయిపోయాయి. నాకైతే చాలా కామ్నెస్ ఇస్తుంది అనమాట సూప్. సూప్ అనగానే అందరికి అదొకటి జస్ట్ పెప్పర్ యాడ్ చేసుకుంటారు కొంచెం స్పైసీగా కావాలంటే, బట్ సూప్ అనగానే ఓకే సూపా అని చెప్పేసి ఇలా అనుకుంటారు. బట్ ఈ సూప్ తీసుకుంటే మటుకు మంచి టేస్ట్ కూడా ఉంది కాబట్టి మంచి ఇష్టపడి తీసుకుంటారు సూప్స్ కూడా. సో డైట్లో ఇలాంటి సూప్ పెడితే మటుకు ఎవరు అది మిస్ అవ్వరు. సో నీకెలా అనిపించింది? బాగుంది. బాగుంది, ఎలాగో నువ్వే చేస్తావు కాబట్టి బాగుంది, చాలా బాగుంది యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ కావ్య, మంచి రెసిపీని అయితే పరిచయం చేసావు. బాయ్ లాస్యా, బాయ్ పల్లవి. బాయ్. సో చక్కగా అంటే అందరూ ఎంత హెల్త్ కాన్షియస్ అయిపోయారో ఈ ఒక్క రెసిపీతో తెలిసిపోతుంది. అందరూ సూప్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా యూస్ చేస్తున్నారు. సో సూప్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మరి నెక్స్ట్ నీ రెసిపీ ఏంటి? సో సూప్ చాలా బాగుంది అండ్ నేను చూపించే రెసిపీ కూడా చాలా టేస్ట్ వైజ్గా బాగుంటుంది అండ్ అందరూ కామన్గా చేసుకునేది ఇది రెసిపీ. బట్ ఏంటంటే కొంచెం వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనం చూపిస్తున్నాం. దాల్ పరాటా. వావ్, దాల్ పరాటా. పరాటాస్ అంటేనే ఇంక అందరి ఫేవరెట్ అసలు. పన్నీర్ పరాటా, ఆలూ పరాటా అన్నీ. దాల్ అంటున్నావు కాబట్టి ఇంకా ప్రోటీనిషియస్ ఫుడ్ యాడ్ ఆన్ అవుతుంది. సో మరి తీసుకొచ్చేసే ఇంగ్రీడియంట్స్. ఓకే తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, చక్కగా పప్పు అయితే నువ్వు ఆల్మోస్ట్ ఉడికించుకొని తీసుకొచ్చాను అనమాట. అండ్ కందిపప్పు యూస్ చేస్తున్నాను ఇందులో. కందిపప్పు. ఓకే, సో ఆల్మోస్ట్ ఇంకా అన్ని ఫ్లేవర్స్ ఖచ్చితంగా వేయాలి. వాము, పసుపు, కారం అండ్ సో అల్లం ముక్కలు కూడా కొద్దిగా కట్ చేసుకొని తీసుకొచ్చాం. అండ్ ఓవరాల్గా ఫ్లేవర్డ్గా ఉండబోతుంది. ఎస్. ఓకే, సో బట్ పప్పుతో కాబట్టి ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. సో ఆల్మోస్ట్ అన్నీ మిక్స్ చేసేసుకుంటాం. ఫస్ట్ గోధుమ పిండి, ఆ తర్వాత ఇదన్నీ కూడా కొంచెం పసుపు. సో ఆల్మోస్ట్ తెచ్చుకున్న ఇంగ్రీడియంట్స్ డ్రైగా ఉన్నప్పుడే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఆమ్చూర్, కొంచెం ఉప్పు, జీలకర్ర, వాము, గరం మసాలా కొంచెం, ఓకే, కారం, అల్లం ముక్కలు. సో ఆల్మోస్ట్ ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం కాబట్టి 1 or 2 పరాటాస్ అయితే ఫుల్ అయిపోతుంది. తర్వాత కసూరి మేతి. అన్నీ చక్కగా టేస్ట్ ఎన్హాన్స్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చావు అనమాట. ఇన్ని యాడ్ చేయరు యాక్చువల్గా పరాటాస్లో యూజువల్గా. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా. డైరెక్ట్గా డ్రై అన్నీ మిక్స్ చేసి. సో ఇందులోకి పప్పు కూడా యాడ్ చేస్తున్నా. ఇందులోనే పప్పు కూడా యాడ్ చేస్తాం. ఓకే, పప్పు, కందిపప్పు. సో ఇప్పుడు మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో యూజువల్గా పరాటా అంటే మనం పక్కన సపరేట్గా స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటాము, డవ్ సపరేట్గా ప్రిపేర్ చేసుకుంటాము. ఇది ఆల్మోస్ట్ మొత్తం కలిపి అనమాట. సో కొద్దిగా పిండి ఎక్కువ పడుతుంది. లేదంటే కొంచెం మామూలుగా సేమ్ వే మనం ఎలాగ చేస్తాము పరాటాస్, మిగతావన్నీ పిండి కాకుండా సపరేట్గా మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసుకొని స్టఫ్ చేసుకొని అలా కూడా పెట్టొచ్చు. బట్ ఇది పప్పు ఏంటంటే ఈజీగా ఇందులో మిక్స్ అయిపోతుంది. అవును. సో అందుకని ఎక్కువ లాంగ్ ప్రాసెస్ కాకుండా పరాటాస్ తినే వాళ్ళకి ఇలా షార్ట్ ప్రాసెస్ చేయొచ్చు. సో కొంచెం క్విక్గా అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే. కొద్దిగా ఆయిల్ వేసేసుకుని నువ్వు అన్నట్టు చక్కగా మనం పప్పు ఉడికించాం కాబట్టి అందులో జెల్ అయిపోయింది. సో డిఫరెంట్ పరాటా యాక్చువల్గా. స్టఫ్డ్ పరాటా చూసాం కానీ ఇలా మిక్స్డ్ పరాటా అయితే చూడలేదు. పప్పుతో కాబట్టి కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఏంటంటే తినేటప్పుడు కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. ఓకే, ఇంక ఇప్పుడు మనం పరాటా చేసేసుకున్నాం. సో ఆల్రెడీ నేను స్టవ్ కూడా ఆన్ చేసి ఉంచాను. సో కొద్దిగా ఆయిల్ కూడా వేసేస్తాను. ఓకే,
పరాటా కాబట్టి ఆబ్వియస్లీ మనం కొంచెం థిక్గానే చేసుకోవాలి. ఇది కొంచెం పప్పు వేసాం కదా, చాలా థిన్గా ఉంటుంది, మెత్తగా అయిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా చపాతీలాగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్ సైజ్ వచ్చింది. ఓకే లాస్యా. సో ఆల్రెడీ నేనైతే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కూడా వేడి చేస్తాను. లైట్గా కొంచెం అలా పైన కూడా ఆయిల్ వేద్దాం. సో చక్కటి ఫ్లేవర్స్ అన్నీ వేసాము అండ్ వాము వేసాము. సో నాకు తెలిసి చాలా టేస్టీగా వస్తుంది అనుకుంటా, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పరాటా. ఓకే పల్లవి, చక్కగా 2 వైపులా కాల్ చేసుకున్నాము. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఎస్. ఓకే లాస్యా, దాల్ పరాటా రెడీ అయిపోయింది. వావ్, దాల్ పరాటా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. దాల్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, అల్లం తురుము కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. దాల్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, కొద్దిగా పసుపు, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు, జీలకర్ర, వాము, గరం మసాలా పౌడర్, కారం, అల్లం ముక్కలు, కసూరి మేతి, కొత్తిమీర, ఉడికించిన కందిపప్పు, కొద్దిగా నీళ్లు పోసి, నూనె పోసి చపాతీ పిండిలా కలుపుకొని పరోటాలా ఒత్తుకొని పాన్ పై వేసి నూనె పోసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ దాల్ పరాటా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయిపోయాయి. నేను అనుకున్నా అంటే ఏదైనా చట్నీ, మెంతి చట్నీ అలా అవసరమేమో అని, బట్ ఇలా కూడా తినేచ్చు ఎందుకంటే చాలా ఫ్లేవర్స్ యాడప్ చేసావు. చక్కగా కొత్తిమీర చాలా బాగుంది. అండ్ దాల్ ఎక్కడ తిన్నట్టు అనిపించట్లేదు. చక్కగా పప్పు చపాతీ తింటే ఏ కైండ్ ఆఫ్ టేస్ట్ వస్తుందో ఆల్మోస్ట్ అలాంటి సిమిలర్ టేస్ట్, బట్ డిఫరెంట్ కైండ్. ఇందులో ఇంకా మనం కసూరి మేతి కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో చక్కగా ఒక మంచి సాఫ్ట్ చపాతీ లాగా ఉంది నిజంగా. అండ్ చక్కగా పరాఠా బాగుంది అండ్ తను చేసిన సూప్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో మరి 2 న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ ఏదైతే మనం గుమ్మడికాయ యూస్ చేసామో, గుమ్మడికాయ వచ్చేసి మంచి వైటమిన్ ఏ అండ్ సి రిచ్, అండ్ అలాగే దాంట్లో మంచి పొటాషియం కూడా ఉంటుంది, మంచి ఇమ్యూనిటీని పెంచుతుంది. అండ్ పంకిన్ సీడ్స్ వచ్చేసి లో కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ లెవెల్స్ని తక్కువ చేస్తుంది, అండ్ అలాగే హెచ్డిఎల్ లెవెల్స్ని పెంచుతుంది, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అండ్ మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కోకోనట్ మిల్క్ వచ్చేసి మంచి కాల్షియం అబ్జార్ప్షన్, అండ్ అలాగే ఎవరికైతే మోకాల వాపులు తరచుగా వస్తాయో వాళ్ళు కోకోనట్ మిల్క్ తరచుగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాల్ పరాటా వచ్చేసి, దాల్ అనగానే మంచి ప్రోటీన్. సో దాల్ మోస్ట్లీ ఎందుకు తీసుకోరు అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయని తీసుకోరు, బట్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఇక్కడ గోధుమ పిండి యూస్ చేస్తాం. గోధుమ పిండి వచ్చేసి మంచి ఫైబర్. సో ఎవరికైతే దాల్ వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయని అనుకుంటారో వాళ్ళకి ఇలా పిండి కూడా బ్యాలెన్సింగ్గా ఉంటుంది కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏది రాదు. అండ్ అలాగే కసూరి మేతి ఏదైతే యూస్ చేసామో మెనోపాజ్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేస్తుంది, అండ్ అలాగే మంచి ఫైబర్ కూడా, అండ్ దానివల్ల అనమిక్ ఇష్యూ కూడా రాకుండా ఉంటుంది. మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉన్నాయి అండ్ టేస్ట్ వైజ్ అండ్ మనం అన్నట్టుగా చాలా క్విక్గా కూడా అయిపోతాయి అనమాట. సో సూపర్గా ఉన్నాయి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హెల్దీ అండ్ టేస్టీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.